సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదమ్మా, తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ, పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, నీ పోయి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవి. నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏకైక వ్యక్తి నువ్వే. ఇవాళ 1వ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా, నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా. కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాలి, చెప్తా. కొత్త పెళ్లి కూతురారా, నీ తుడితాలు ముందు మోపిరారా, తులవతి గుణవతి రారా, నువ్వు తోరుతున్న తోడలుగా రారా. ముత్యాల చెమ్మ చెత్త, రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి ముర్రి పెముతో ఆడెదమా, తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు గల గలలాడ. తోలు తోలు ఎన్న తోలో నా సామి, కొమ్మటి వచ్చింది ఈడు.
ఎన్న తోలో నా సామి తొమ్మది వచ్చి నీడు ఓ మేలు మేలో ఎన్న మేలో నా రంగ తొమ్మతి వచ్చింది మూడు ఈ ముద్దు గుమ్మతి నేనేలి చూడు నిలువమే వాలు పనుల దాన వయారి హంస నడత దాన నీ నడతలో హొయలున్నది జానా నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు పొలలనా ఓ చెల్లియా ఓ మగువా అది నీతే తెలుసు నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్ నీ సన్న రైత చూసి తుర్రమోయ్ నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్ నీ సన్న రైత చూసి తుర్రమోయ్ మనసు వణిచేస్తుంది 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 హోయ్ వయసు పొరిచేస్తుంది 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 హోయ్ తోట తూర గోంగూర బచ్చలి తూర కొత్తిమీర కరేపాకు తంటావా అమ్మో ఏంట్రా కదా అన్- ఓహో ఇప్పుడు వచ్చేస్తుంది ఇది నీకేరా ఇది నీకు ఇది నా బుచ్చి తల్లికి పరతి ఇది నీకు థ్యాంక్స్ వదినా పదండి మావయ్య ఈ నెల జీతం కోడలి పిల్ల నాకు ఇచ్చింది ఆ, నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని తాదు అదే మండే మాట ఏది ఆ. ఏది నిన్ను ఖర్చు పెట్టుకోమనే అలా అయితే నీ చేతిలోనే పెట్టేది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా టీవీ దాతా ఎందుకు అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా మావయ్య ఏమ్మా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా ఆ పిల్లకు పుట్టింది దట్ ఈజ్ మై కోడల్ నా తండ్రే బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా నీ జన్మలో ఆ మాటకు అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు